మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి సుచరిత్ర కలిగినటువంటి యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ధ్యానం నిమిత్తమై ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం మొదటి వాక్యం నుండి మనం చదువుకుంటూ వద్దాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచు ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనల నీవు నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో దేవుడైనటువంటి యెహోవా మాట మనము శ్రద్ధగా వినాలి. ఆయన ఆజ్ఞలు ఉన్నాయి, ఆ ఆజ్ఞల్ని మనం గైకొనాలి. ఆశీర్వాదాలు మనకు కావాలి అని అనుకుంటూ ఉంటాను. ఆశీర్వాదాల వైపే పరిగెత్తుతూ ఉంటాను. ఆశీర్వాదాలు ఆ వచనాలు ఎక్కడ పలుకుతాయో అక్కడికే మనము ప్రార్థనలకి వెళ్తాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆశీర్వాదాలని కావాలి అని అనుకుంటే ఇదిగో ఈ మాట ఆయన చెప్తున్నాడు. ఏమంటే నీ దేవుడైనటువంటి యెహోవా మాట నీవు వినాలి. ఆయన ఆజ్ఞలు ఉన్నాయి, ఆయన కట్టడలు ఉన్నాయి, ఆయన విధులు ఉన్నాయి. వాటిని మనము గైకొనినప్పుడు ఈ ఆజ్ఞలని, ఈ ఆశీర్వాదాలని మనకు ప్రాప్తిస్తాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. 3వ వాక్యం నుండి మనం చదువుకుంటూ వస్తే, నీవు పట్టణములో దీవింపబడదు, నీవు పొలములో దీవింపబడదు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకలు మందలు దీవించబడతాయి. నీ గంపయు పిండి పిసుకుని తొట్టియు దీవింపబడతాయి. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడతావు, వెలుపలికి వెళ్ళేటప్పుడు దీవింపబడతావు. ఇలా చదువుకుంటూ వెళ్తే ఆయన అనేకమైనటువంటి దీవెనలు మనకి ఇస్తున్నాడు. ఇక 15వ వాక్యంలో మనం చదివినట్లయితే అక్కడ ఆయన ఏమంటున్నాడంటే, నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైనటువంటి ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనని ఎడల. బాగా గమనించాలి మీరు ఆ మాటని. నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల. ఆ మాటని గమనించండి. వినని ఎడల ఈ శాపములనియు నీకు సంభవించును. పైన ఉన్నటువంటి ఆ మాటలు ఆయన చెప్తున్నాడు, ఈ ఆజ్ఞలన్నిటినీ నీవు గైకొనిన ఎడల, నీవు మాట వినిన ఎడల ఈ ఆశీర్వాదాలు నీవు స్వతంత్రించుకుందువు అని అక్కడ చెప్తున్నాడు. 15వ వచనానికి వచ్చేసరికి నీవు ఈ ఆజ్ఞల్ని గైకొనకపోతే ఏం జరుగుతుందో కూడా ఆ కింద ఉన్నటువంటి మాటలన్నింటిలో మనం గమనిస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాల్లో మీరు వింటున్నటువంటి ఈ మాటల ద్వారా మీరు ఆశీర్వదించబడాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మీరు క్షమించబడిపోవాలని నేను కోరుకోవట్లేదు. ప్రతి దైవ సేవకురాలు తమ విశ్వాసాల పట్ల ఆశీర్వాదాలని చూస్తారు కానీ శాపాన్ని చూడరు. కనుక మీరు ఆశీర్వాదాలకి స్వతంత్రించుకోవాలి. అలా మీరు స్వతంత్రించుకోవాలి అని అనుకుంటే, మీరు దీవెనలకు పాత్రలు అవ్వాలి అని అనుకుంటే, మీరు ఆయన మాటల్ని గైకొనండి, ఆయన మాటల్ని వినండి, వాటిని అనుసరించి నడుచుకోనండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.